ఏఐసీఎఫ్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. ఏఐసీఎఫ్ డాట్ ఇన్ అని సెర్చ్ చేయండి. ఏఐసీఎఫ్ సెర్చ్ చేసిన పని లేదు. ఏఐసీఎఫ్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ లింక్. ఇక్కడ మీరు ప్లేయర్స్‌లో న్యూ ప్లేయర్ సెర్చ్ అని న్యూ ప్లేయర్ రిజిస్ట్రేషన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. మిడిల్ నేమ్ అవసరం లేదు. ఇగ పర్టిక్యులర్స్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్. ఇక్కడ మీ మదర్ నేమ్ ఇస్తే మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఇస్తే ఫాదర్. మదర్ ఆర్ ఫాదర్ అని సెలెక్ట్ చేయాలి. అడ్రెస్, ఫీల్డ్ ఐడీ ఇక్కడ ఏమి ఇవ్వకండి. ఎందుకంటే మీ ఫీల్డ్ ఐడీ లేదు కాబట్టి. ఇప్పుడు నాది కూడా చూపిస్తాను. రెన్యూ ఎట్లా చేసుకుంటానో. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని అప్‌లోడ్ చేయండి. బర్త్ సర్టిఫికేట్ అనేది ఆప్షనల్. కానీ మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫ్యూచర్‌లో అవసరం పడుతుంది ఏజ్ కేటగరీస్ ఆడాలన్నా కూడా. మీకు సర్టిఫికేట్ అనేది పంచాయతీ నుంచి కానీ, మున్సిపాలిటీ నుంచి కానీ, కార్పొరేషన్ నుంచి ఇస్తేనే సర్టిఫికేట్ బెటర్ ఆధార్ కార్డ్ కంటే. ప్రెజెంట్ వదిలేయండి. తర్వాత కూడా మీరు అప్‌లోడ్ చేయొచ్చు. అడిగినప్పుడు మీరు సర్టిఫికేట్స్ తీసుకెళ్ళడం గాని చేయాల్సుంటుంది. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఆల్రెడీ ఏఎస్‌ఎఫ్ ఐడీ ఉంటే మనం నేమ్ అని సెర్చ్ చేయాలి. మన నేమ్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ నా స్టేటస్ అనేది ఉంది. రెన్యూ పైన క్లిక్ చేస్తాను నేను. సేమ్ సిమిలర్‌గానే నాకు కూడా డీటెయిల్స్ అడుగుతుంది. మీరు సీడీ ఐడీ ఒక్కటి ఎంటర్ చేయొద్దండి. ఎందుకంటే మీకు లేదు కాబట్టి. మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ ఇవన్నీ సరిగ్గా ఇచ్చేసి నాకు ఆల్రెడీ ఏఎస్‌ఎఫ్ ఐడీ కూడా ఉంది. ఎందుకంటే మీరు రిజిస్టర్ ఒకసారి చేస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ రిజిస్ట్రేషన్ అని చేయాలి. రూ. 300 ఉంటుంది అప్రాక్సిమేట్. ప్లేయర్ టైప్ ప్లేయర్ అని సెలెక్ట్ చేసుకోండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్‌లోడ్ చేయండి. బర్త్ సర్టిఫికేట్ ఇప్పుడు నాకు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను ఏజ్ కేటగరీ కూడా ఆడట్లేదు. అయినా కూడా ఆప్షనల్. ఓకే. సబ్మిట్ ఫార్మ్ పైన క్లిక్ చేయండి. నేను సిటీ ఇవ్వలేదు ఇక్కడ. సిటీ కూడా సెలెక్ట్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఇచ్చారో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సబ్మిట్ ఫార్మ్. తర్వాత ఈ చెక్ బాక్స్ అనేది టిక్ చేయండి. ప్రొసీడ్ టు పే. పే నౌ పైన క్లిక్ చేయండి. మీ సూటబుల్ పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ లేదా హెచ్‌డిఎఫ్‌సి కార్డ్స్ వాడడం బెటర్. యూపీఐ పేమెంట్ అయితే నేను ట్రై చేశాను. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. నేను సజెస్ట్ చేయట్లేదు యూపీఐ పేమెంట్ అయితే వాడడం. బెటర్ క్రెడిట్ కార్డ్ లేదా హెచ్‌డిఎఫ్‌సి కార్డ్స్ అయితే వాడనీకే ట్రై చేయండి. యూపీఐ ట్రై చేస్తే మీకు ప్రాబ్లమ్ రావచ్చు. నా సజెషన్ అంటే యూపీఐ అసలు ట్రై చేయకండి. క్రెడిట్ కార్డ్ ప్రయారిటీ ఇవ్వండి లేదా హెచ్‌డిఎఫ్‌సి కార్డ్స్ ట్రై చేయండి. పేమెంట్ సక్సెస్ అయితే మీకు ఇట్లా వస్తుందండి. పేమెంట్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ అని. ఈ వీడియోని మీరు మీ టోర్నమెంట్ ఆడే 1 వీక్ ముందు అట్లా చూడండి గానీ, స్టార్టింగే ఇప్పుడు ఏఎస్‌ఎఫ్ ఐడీ తీసుకొని టోర్నమెంట్ ఆడని అట్లా ఆలోచించకండి. టైం తీసుకొని టోర్నమెంట్స్ ఆడండి. లోకల్ టోర్నమెంట్స్. తర్వాత ఏఎస్‌ఎఫ్ రిజిస్ట్రేషన్ తీసుకొని ఫీడే టోర్నమెంట్స్ ఆడండి.